హలో ఆల్, పన్నీర్ టిక్కా వెరీ వెరీ ఈజీ. అందరూ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. పెరుగు, శనగపిండి. నేనైతే పెరుగు శనగపిండి సేమ్ క్వాంటిటీ తీసుకుంటా. అది కూడా శనగపిండి కాసేపు పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని ఇవన్నీ మీ స్పైసెస్ మీ ఇంట్లో మీకు నచ్చే టేస్ట్ ప్రకారంగా వేసుకొని, అల్లం పేస్ట్ కొంచెం, నిమ్మరసం కొంచెం, ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేదంటే ఏ ఆయిల్ అయినా పర్లేదు. ఒక పెద్ద స్పూన్ అంత వేసుకుని ఇలా చిక్కగా కలుపుకోవాలి. చిక్కగా కలుపుకుంటేనే పన్నీర్ పీసెస్కి మనం అందులో ఏమైనా వెజిటేబుల్స్ లైక్ క్యాప్సికమ్స్ కానీ, ఆనియన్స్ కానీ, టమాటో కూడా వేసుకోవచ్చు. సీడ్స్ తీసేసి ఆ టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసుకొని ఒక 20 minutes పక్కన పెడితే చాలు. పల్చగా చేసేస్తే మాత్రం ముక్కలకి బాగా కోట్ అవ్వదు, అస్సలు బాగుండదు అనమాట. సో చిక్కగా ఉంచుకోవాలి. సో ఆ చిక్కదనం రాకపోతే మీరు కొంచెం శనగపిండి ఎక్కువ వేసుకొని చిక్కగా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే యమ్మీగా రెడీ అయిపోద్ది.